హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో వాటర్ ల్యాంప్స్ అంటే వాటర్ క్యాండిల్స్ అంటాం కదా, అవి ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికోసం మనకి ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, బర్త్డేకి వాటికి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి మిగిలిపోతాయి కదా, వాటిని తీసుకొని ఇలా మిడిల్లో ఉండే రౌండ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. రౌండ్ అనే కాదండి, స్క్వేర్, రెక్టాంగిల్ అలా కూడా తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే మనం వత్తిని పెట్టుకొని వెలిగించుకోవడం కోసం. ఇక్కడ నేను ఒకటి రౌండ్, స్క్వేర్ అలా అన్నీ తీసుకున్నాను. ఇక్కడ నేను 6 బౌల్స్ తీసుకొని అందులో 3/4 వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు బౌల్స్ అనే కాదండి, ఇంట్లో ఉంటాయి కదా గాజు గ్లాసులు, గాజు బౌల్స్ ఏవైనా తీసుకోవచ్చు. అందులో ఇలా కలర్స్ ఉంటాయి, ఇవి లేదా ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవి కానీ ముగ్గులో వేసుకుంటాం కదా కలర్స్, అవైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 6 బౌల్స్లో 6 కలర్స్ని యాడ్ చేస్తున్నాను. గ్రీన్, బ్లూ, ఆరెంజ్, రెడ్, ఎల్లో అండ్ బ్రౌన్ కలర్స్. ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవే యాడ్ చేయాలని ఏం లేదండి, మన ఇష్టం వచ్చిన కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా పసుపు, కుంకుమ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా కలర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను ఫ్లవర్స్ వేస్తున్నానండి. ఇవి న్యాచురల్ ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాను. ఫ్లవర్స్ కానీ ఇప్పుడు గులాబీ రేకులు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లల చైన్లు తెగిపోతే వాటి పూసలు ఉంటాయి కదా, అలాంటివి అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్. మనం డెకరేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా చేసుకుంటే అంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేనైతే రబ్బర్ బ్యాండ్వి పూసలవి ఊడిపోతే అవి యాడ్ చేశాను. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ యాడ్ చేసిన దాన్ని బట్టి మనకి ఇది అంత టైం వెలుగుతుందండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇవి నాకు 2 అవర్స్ వరకు వెలిగాయి. ఇప్పుడు మనం ముందే షేప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అగరబత్తీతో హోల్ పెట్టుకుంటున్నాను వేడి చేసి. ఆ హోల్లో పెట్టడం కోసం వత్తిని తీసుకొని ఒక నాట్ వేసి ఆ నాట్ అనేది కిందకి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఈ పైన మళ్ళీ మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేస్తే మనకి దీపం బాగా వెలుగుతుంది కదా, అందుకని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని వెలిగించుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. ఎంత సింపుల్గా చేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ దివాళీకి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ నొక్కండి, నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మన ఛానల్లో ఇంకా రెసిపీస్ వీడియోస్, డివోషనల్ వీడియోస్ కూడా ఉంటాయండి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.